హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి. ఈ వీడియోలో నేను బ్రాకలీతో సాలెడ్ చూపిస్తాను. సాలెడ్స్ చాలా బాగుంటాయండి. లైట్గా ఉంటుంది అండ్ చాలా ఫుల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. తిని చాలా డేస్ అవుతుంది కదా అని తీసుకున్నాం. మంచిగా వ్రాప్ చేసి ఇచ్చాడు. నాకు బ్రోకోలీ అన్న కాలీఫ్లవర్ అన్న చాలా ఇష్టం. ది లుక్ సో బ్యూటిఫుల్ కదా, ఫ్లవర్లా. డెలిషియస్గా కూడా ఉంటాయి, ఎక్కువ ఎఫర్ట్స్ కూడా లేకుండా. ఈవినింగ్ ఏం తినాలని లేకుండే, సో దీంతో సాలెడ్ చేసుకుందాం అనుకున్నాను. దీనికి బీభత్సమైన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మంచి సోర్స్ ఆఫ్ కాల్షియం కూడా. నేను ఎక్కడో వీడియోలో చూసినట్టు గుర్తు, జపాన్లో వాళ్ళ పిల్లలకి బీచ్కి వెళ్ళినప్పుడు పపాయ ఆర్ సమ్ ఫ్రూట్స్ స్నాక్స్గా తీసుకెళ్తారంట. సో దట్ వాళ్ళ బ్రెయిన్ని ట్యూన్ చేయడానికి. స్నాక్స్ అంటే చిప్స్, డ్రింక్స్ కాదు, ఫ్రూట్స్ అని స్ట్రాంగ్గా ఆ కిడ్స్ ఫిక్స్ అవ్వడానికి. మంచి ఐడియా కదండి. చిన్నగా ఉన్నప్పటి నుంచే హెల్దియర్ చాయిసెస్ వాళ్ళకి అలవాటు చేస్తే అట్లీస్ట్ దే విల్ నో ఏది గుడ్ ఫుడ్ అని. మన వాళ్ళు అందరూ మంచిగా రైస్ పెట్టుకుని కొంచెం కర్రీతో తింటారు కదా, దానివల్ల యూజ్ ఏమీ ఉండదు, జస్ట్ స్టమక్ ఫుల్ అవుతుంది అంతే. ఎప్పుడైనా ఇలా సాలెడ్స్ ట్రై చేయండి, అన్ని వెజ్జెస్ వెళ్తాయి లోపలికి. కొంచెం డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన మెథడే, బట్ చూస్తే మీరు కూడా మీ ఫుడ్స్లో ఇంక్లూడ్ చేసుకుంటారు అని రికార్డ్ చేశాను. సాలెడ్స్ ఆర్ సూప్స్లో గార్లిక్ వేస్తే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి. నాకైతే ఆ ఫ్లేవర్ చాలా చాలా ఇష్టం, అందుకే అస్సలు మిస్ చేయను ఎప్పుడు కూడా. మదర్స్ ఉన్నప్పటి టైంలో మనం కూడా ఉంటే తినడానికి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. ఐ మీన్ హెల్తీగా తినడానికి. అప్పట్లో అయితే అన్నీ ఆర్గానిక్గా ఉండేవి, ఫుడ్ అండ్ ఆల్ ద థింగ్స్. అండ్ నా ప్రీవియస్ షాట్లో మెన్షన్ చేద్దాం అనుకున్నాను, సమ్హౌ ఐ మిస్డ్. మీలో ఎంతమందికి ఫుడ్ తినేటప్పుడు మ్యాండటరీగా వాటర్ తాగాల్సిందే? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అని అందరూ చెప్తూనే ఉంటారు. ఎస్, ఇట్స్ గుడ్, కానీ ఫుడ్ తినేటప్పుడు కాదు. గైస్, ఐ నో చాలామందికి ఆ హ్యాబిట్ ఉంటుంది, బట్ మన ఫుడ్ డైజెషన్కి మంచిది కాదు. మనం ఫుడ్ తినేటప్పుడు దానిని డైజెస్ట్ చేయడానికి యాసిడ్స్ అండ్ ఎంజైమ్స్ బాడీ రిలీజ్ చేస్తుంది. వాటర్ ఇంటేక్ జరిగినప్పుడు ఆ యాసిడ్స్ని డైల్యూట్ చేసి మన డైజెషన్ని స్లో డౌన్ చేస్తుంది. స్మాల్ సిప్స్లో తీసుకోవచ్చు అవసరం ఉంటేనే. నేను రీసెంట్గా షేర్ చేసిన ఓవర్ నైట్ ఓట్స్కి మంచి రీచ్ వచ్చింది. ఐ మీన్ రీచ్ అంటే యూజువల్గా వచ్చే వ్యూస్ కన్నా కొంచెం ఎక్కువ. సో దట్ నాకు అర్థమైంది హెల్దీ రెసిపీస్ ఇష్టపడుతున్నారని. ఇది కుకింగ్ ఛానల్ కాదు, ఐ నో. నేను కూడా పెద్ద ప్రో కాదు, బిగినర్నే. ఈ జర్నీలో నేను నేర్చుకుంటూ మీకు కూడా నాకు తెలిసినవి కొన్ని షేర్ చేయాలనేదే నా థాట్. సో షార్ట్స్లో పెట్టేయచ్చు ఇది, బట్ కొంచెం ఇంటరాక్ట్ అవుదామని నాకు అనిపించి లాంగ్ వీడియో పెడుతున్నాను. 1 minute షార్ట్లో ఏమైనా షేర్ చేసుకోవడానికి అంత ప్రాపర్గా విషయం గురించి డీటెయిల్డ్గా మాట్లాడలేము. అండ్ తక్కువ టైం ఉంది అని ఏదో ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేయలేము కదా. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా గైస్, ఫిట్నెస్కి రిలేటెడ్ హెల్దీవి తినడం, డైట్ మంచిగా చూసుకోవడమే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. లైక్ యోగా, ఎక్సర్సైజ్, వేకప్ అండ్ స్ట్రెచ్ యువర్ బాడీ. ఒక 1 week చేసి చూడండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్కి యోగా క్లాస్కి వెళ్ళక్కర్లేదు. వీ నీడింట్ ఇన్వెస్ట్ ఎనీ మనీ మన హెల్త్ కోసం, బికాస్ అన్నీ మనకి అవైలబుల్గా హ్యాండీగానే ఉన్నాయి. ఎలా చేయాలి అనే కన్ఫ్యూజన్ వద్దు, చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు. వీ కెన్ జస్ట్ గో అహెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెంటల్ హెల్త్, ఇది ప్రాపర్గా పెట్టుకోవడం చాలా అవసరం. దీని గురించి డీటెయిల్డ్గా కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో చూసారు కదా, ఈ సాలెడ్ చాలా ఈజీ, విత్ ఇన్ నో టైం ఈజీగా చేసేసుకోవచ్చు. మంచిగా బ్రాకలీని కట్ చేసుకుని క్లీన్ చేసుకుని ఒక 6 to 7 minutes మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ కొంచెమే ఆయిల్లో జీరా అండ్ గార్లిక్ వేసుకుని ఆ తర్వాత మనకి నచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్, బీన్స్ వేసుకున్నాను. ఆనియన్ కూడా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే. సాల్ట్ వేసుకుని మంచిగా సాటే చేసుకుని లాస్ట్లో పెప్పర్ వేస్తే సరిపోతుంది. వీఆర్ గుడ్ టు ఈట్. నాకు కర్డ్తో ఏ సాలెడ్ అయినా బాగా ఇష్టం. మీరు కూడా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్.